తెలంగాణలోని చిన్న గ్రామం పాలెం. ఈ గ్రామం తన పచ్చటి పంటలు, సాదాసీదా జీవితంతో ప్రసిద్ధి. కాని కొన్నేళ్లుగా వరుసగా వర్షాభావం గ్రామాన్ని చుట్టుముట్టింది. ప్రజలు ఆర్థికంగా కష్టాల్లో పడిపోయారు. చాలా మంది వలస వెళ్లడం ప్రారంభించారు. అయితే గ్రామంలోని ఓ యువకుడు, రమణ, ఈ పరిస్థితిని మార్చాలని నిశ్చయించుకున్నాడు. రమణ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. కాని అతనికి బడిలో చదువుతో పాటు కొత్త పరిజ్ఞానంపై చాలా ఆసక్తి. గ్రామానికి వచ్చిన ఒక ప్రొఫెసర్ ద్వారా అతను సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు. ప్రొఫెసర్ చెప్పినట్లు సేంద్రియ వ్యవసాయం వ్యవసాయానికి సరికొత్త జీవం పోసే మార్గమని రమణ నమ్మాడు. అయితే గ్రామస్తులకు ఈ ఆలోచన కొత్త. రసాయనాలు లేకుండా పంట ఎలా పెరుగుతుంది అని వారు సందేహించారు. రమణ తన చిన్నపాటి పొలంలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాడు. తవ్వే పద్ధతులు మార్చాడు. చెత్తతో సహజ తయారు చేసి భూమిని సారవంతంగా మార్చాడు. కాలువల నుంచి నీరు చేర్చి నీటి వనరుల యాజమాన్యం బాగా నిర్వహించాడు. పొలం పచ్చదనం సాధిస్తుందా అని ఊరంతా ఆసక్తిగా చూశారు. కొన్ని నెలల తర్వాత రమణ పొలంలో గోధుమలు మామూలు దానికంటే ఆరోగ్యంగా, బరువుగా కాసాయి. రమణ పంటను గ్రామస్తులకు చూపించి, ఇది మన భూమికి తిరిగి ప్రాణం పోస్తుంది. మన పూర్వీకులు చేసే విధానం ఇదే అని వివరించాడు. అతని కృషి చూసి చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఆ గ్రామం కొన్నేళ్లలోనే సేంద్రియ ఉత్పత్తుల గ్రామంగా పేరొందింది. ప్రభుత్వం కూడా గ్రామాన్ని గుర్తించి సహకారం అందించింది. పసిడితెనుగు పంటగా ఆ గ్రామంలో పండించిన పంటలు మార్కెట్లో బాగా ఆదరణ పొందాయి. గ్రామం నాణ్యమైన జీవితానికి దారి మళ్లింది. రమణ కృషి వల్ల పాలెం పాడుగా మారకుండా పసిడితెనుగు స్ఫూర్తితో వెలుగొందింది. ఈ కథ కొత్త ఆలోచనలతో గ్రామాలకు ప్రగతి తెచ్చే మార్గాన్ని, సంకల్పంతో సాధించిన విజయాన్ని సూచిస్తుంది.